మేము ఇళ్లలోకి వచ్చి మీ ఇంట్లో మీ ఆడపడుచుని రేపులు చేస్తాం, మీ పిల్లల్ని ఎలా అంటాం. అడ్డగోలు ఈరోజు ఇంతమంది మాట్లాడుతున్నారంటే దానికి చట్టసభల్లో నుంచే ఆ కదలిక మొదలు. ఆ హుందాతనం పోయింది సభలో. తిరిగి మీరు డిప్యూటీ స్పీకర్గా, అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా ఆ హుందాతనాన్ని మీరు తిరిగి తీసుకురావాలి. ఒకటో రెండు సందర్భాల్లో మనం వచ్చినప్పుడు ఎవరో ఒక మాట ఏదో అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి చేయొద్దు, మళ్ళీ ఇంకా అలాంటి కల్చర్ తీసుకురాకండి, అది అయిపోయింది గతం. సో అది మీరు మనస్ఫూర్తిగా దాన్ని పాటించి ఈ సభ గౌరవాన్ని నిలబెట్టాలని కోరుకుంటా ఉన్నాను. ఒకటే ఒక విన్నపం అధ్యక్ష స్థానంలో కూర్చున్న మీకు, మీ టెన్యూర్లో అయ్యన్న పాత్రుడు గారు మీ టెన్యూర్లో కరెక్షన్ మొదలవ్వాలంటే భావ ప్రకటన, భావ స్వేచ్ఛ మీద ఇష్టానికి మాట్లాడేస్తూ ఉన్నారు అందరూ. మనకి గౌరవ మంత్రి లోకేష్ గారిని బుద్ధులు తిడతారు, ఏదన్నా అంటే భావ ప్రకటన, భావ స్వేచ్ఛ అంటారు. దీనికేదో ఒక ఫైనల్ కరెక్షన్ ఈ సభలో జరగాలని కోరుకుంటున్నాను. అంటే ప్రజలు నోరెత్తి ప్రకటన జరగాలి. డిసెంట్ ప్రజాస్వామ్యంలో డిసెంట్ ఇన్ డెమోక్రసీ ఇస్ వెరీ ఎసెన్షియల్. కానీ అది ఎట్లా ఉండాలి అనేది దాని తాలూకు విధి విధానాలు మనం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. అది మీ ఆధ్వర్యంలో మొదలవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను కీలకంగా కోరుకుంటుంది ఈ రోజున మీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తా ఉన్నాను. సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ అత్యంత తక్కువ సమయంలో రావాలి, బాగా చర్చ జరగాలి. మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి, అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ హోదాలో ఉండి మీ టెన్యూర్లో సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ రావాలి. మన హోంమంత్రి గారిని వదలలేదు, అనిత గారిని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వదలట్లేదు. అంటే ఒక సైకలాజికల్ అబ్యూస్, ఒక పాశవికంగా తయారయ్యారు, సేడిస్టిక్ గా తయారయ్యారు. దీని మీద మనందరం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, విభిన్నమైన పొలిటికల్ పార్టీలు అయినొచ్చేమో కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆంధ్రప్రదేశ్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ ఇంట్రడ్యూసింగ్ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్స్. ఎందుకు చెప్తున్నానంటే మీలాంటి వ్యక్తిని, మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యండి, మిమ్మల్ని ఇంత ఇబ్బంది గురి చేస్తే ఇంక సగటు మనిషి పరిస్థితి ఆలోచించుకోండి. 3 ఏళ్ల బిడ్డలు, 5 ఏళ్ల బిడ్డలు కూడా రేప్ చేస్తున్నారు, క్రిమినల్స్ అంతా చెలరేగిపోతున్నారు. దానికి కారణం ఈ చట్టసభలు ఇష్టారాజ్యంగా మాట్లాడి దానికి ఒక క్రిమినల్ నక్సెస్ లాగా ఒక ఎస్కోబార్ ఒక డ్రగ్ కార్టెల్ స్టార్ట్ చేస్తే వీళ్ళ క్రిమినల్ ఎంపైర్ని గార్డ్ చేసుకోవడానికి ఒక సోషల్ మీడియా ఒక అబ్యూసివ్ కార్టెల్ స్టార్ట్ చేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసి అందరినీ భయపెట్టేసి కంట్రోల్ చేయడం, నియంత్రించడం. మాకు ఎదురు తిరిగితే మనకి కృష్ణరాజు గారు లాగా మమ్మల్ని జైల్లో పెట్టేస్తాం, ఇలా 3rd degree మెథడ్స్ వాడతాం. ఒక ఎంపీకి ఇలా ఉన్నప్పుడు అలా భయభ్రాంతులు చేయడం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని గతంలో 3 సార్లు చేసిన వ్యక్తిని జైల్లో పెట్టేస్తాం, దాడులు చేస్తాం. ఈ మైండ్ సెట్ మారాలి అంటే ఈ సభ ప్రజలు మనకి చాలా బలమైన ఇచ్చారు. వాళ్ళని 11 మళ్ళీ 164లో పెట్టారంటే ప్రజలకు మన మీద అపారమైన నమ్మకం. ఏదో మార్పు తెస్తారు. అభివృద్ధి, డెవలప్మెంట్తో పాటు వాళ్ళు కోరుకుంటుంది స్వేచ్ఛ వాయువులు పీల్చాలి, భయపడకూడదు. మీరు వస్తే చూడండి, నవ్వులు పువ్వులు విరుస్తున్నాయి ఇక్కడ. ఇదే అట్మాస్ఫియర్, ఇదే వాతావరణం రాష్ట్రం అంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మనం ఎంత ఆనందంగా నవ్వుతాం. మనం సీరియస్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం, మనకి వ్యతిరేకమైన విభేదాలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఒకటి సాధించుకోవడానికి భిన్నమైన అభిప్రాయాలు వస్తాయి. కానీ ఇదంతా కూడా చాలా సుహృద్భావ వాతావరణంలో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరోమారు మీరు పడ్డ వేదన, మీరు చేసిన పోరాటం, సినిమాల్లో హీరోలు, నేను కూడా చేస్తాను కాబట్టి చెప్తున్నాను, దెబ్బలకి నటించడం చాలా కష్టం. దెబ్బ పడితే వేరుగా ఉండదు. కానీ మీరు నిజ జీవితంలో దెబ్బలు తిన్నారు. ఎంత శక్తి కావాలి, ఎంత పోరాట పటిమ కావాలి, ఎంత శౌర్యం ఉండాలి,
ఎంత ధీరత్వం ఉండాలి మీకు. ప్రభుత్వం వస్తో లేదో తెలియదు, మళ్ళీ వాళ్ళే రావచ్చు, కానీ తట్టుకొని మీరు నిలబడ్డారు చూసారా, దానికి మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. వండర్ఫుల్. మీరు ఎలా నిలదొక్కున్నారో, మీరు ఎలా ధైర్యంగా ఉన్నారో, అది రాష్ట్రం అందరికీ మమ్మల్ని కోరుకుంటున్నాం. మీది ఏది కోల్పోకండి, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మటుకు 80% కోల్పోకండి. మీరు రచ్చబండలో ఒకప్పుడు చేసేది కాదనలేదు, కానీ మీ ఎంజాయ్డ్ ఇట్. కానీ మాకు భవిష్యత్తులో మళ్ళీ దాన్ని మీరు టోన్ డౌన్ చేస్తారు, ఎలా చేస్తారో తెలియదు, కానీ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కోల్పోకుండా సభని హుందాగా నడిపి తిరిగి విలువలు ప్రతిష్ఠించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మరోమారు మీకు అవకాశాన్ని ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు శుభం కలగాలి మనస్ఫూర్తిగా నేను. గౌరవనీయ మంత్రివర్యులు సత్యకుమార్ గారు. అధ్యక్ష, ముందుగా ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా నియమితులైన సందర్భంగా, బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పోరాట పటిమకు రాజీపడని ఒక మనస్తత్వానికి ప్రతీక మీరు. అది లోక్సభ అయినా, లోకల్ సభ అయినా, శాసనసభ అయినా, బహిరంగ సభ అయినా అన్యాయాన్ని నిర్భీతిగా ఎదిరించారు, అక్రమాల్ని నిర్భయంగా ఎదుర్కొన్నారు, అహంకారానికి ఎదురొడ్డి మీరు నిలిచారు. అయితే ఇవాళ మధ్యాహ్నం దాకా మా మధ్య ఉన్న మీరు ఇవాళ ఉపసభాపతి అయ్యారన్న ఆనందం ఒకవైపు ఉంటే, చెలోక్తులతో, చురకలతో, పదునైన మాటలతో సాగే మీ సకారాత్మకమైన, నిర్మాణాత్మకమైన ప్రసంగాలు, అప్పుడప్పుడు ఎక్కువగా విమర్శనాత్మకమైన ప్రసంగాలు కూడా వినే అవకాశాన్ని కోల్పోతున్నామని బాధగా కూడా రెండో వైపు ఉంది. అందరూ చెప్పినట్టుగా భగవంతుడు ముందే రాసి పెట్టేశాడు. అందుకనే ప్రతిపక్షాన్ని 11 సీట్లకు పరిమితం చేసి, ఒక పరాభవాన్ని అందించిన ప్రజలు పరాభవాన్ని అందిస్తే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆ పార్టీని ఈ సభలో 11 సీట్లకు పరిమితం చేసి, ఇప్పటికే పరాభవం అంచులో ఉంటున్న ఆ పార్టీ మరి మీరు కూడా ఉపసభాపతి అయిన తర్వాత మీ చేతిలో కూడా పరాభవం తప్పదని వారు ముందే తెలుసుకున్నట్టున్నారు. బహుశా ప్రతిపక్ష నాయకుడు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఊహించాడో లేదా మ్యాటర్ లీక్ అయిందో నాకు తెలియదు, కానీ ముందే ఆయన మొహం చాటేశాడు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా పాపం ఒక అద్భుతమైన, మిమ్మల్ని నోరారా అధ్యక్ష అని పిలిచే ఒక అద్భుతమైన అవకాశాన్ని కూడా ఆయన కోల్పోయాడు. బహుశా ఈ బాధ్యత మీరు కోరుకున్నారో, లేదా మీ సమర్థత కారణంగా వచ్చిందో, లేదా భగవంతుడి లీలో తెలియదు, కానీ ఆనాడు మిమ్మల్ని భౌతికంగా కట్ చేయాలనుకుంటున్న ఒక అహంకారానికి, నిరంకుశత్వానికి ఈనాడు ఆ కుర్చీలో కూర్చొని వాళ్ళ మైకులు కట్ చేసే అవకాశం భగవంతుడు మీకు కల్పించాడు. అది మరి ఏ కారణమో తెలియదు. అయితే చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. అందరినీ నవ్విస్తూ, మీరు ఎక్కడుంటే అక్కడ నవ్వులు ఇరబోయిస్తూ కాలాన్ని మర్చిపోయేటట్టుగా చేసే మీరు ఇవాళ ఉపసభాపతి బాధ్యతలో ఉన్నారు. అయితే ఆ ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నీరుగార్చకుండా ఆ ఒరవడిని కొనసాగించాలని, మీలోని ఆశ చతురతని పరిమితులకు లోబడి మా అందరికి పంచాలని, మాకు ఇటీవల కాలంలో అసెంబ్లీకి రావాలంటే అదేప్పుడు చిన్నప్పుడు స్కూల్కి పోయిన పరిస్థితే ఉంది, ఇప్పుడు కూడా ఆ భావన కలుగుతూ ఉంది. రావాలా, చదువుకోవాలా, ప్రిపేర్ కావాలా, ఇక్కడికి వచ్చి ఏమడుగుతారో తెలియదు. ఏ అనుబంధం మాకేంటంటే స్వపక్షంలో విపక్షం ఎక్కువైపోయింది. ఏ అనుబంధ ప్రశ్నలు అడుగుతారో, ఎక్కడి నుంచి ఏ దాడి మొదలవుతుందో తెలియని పరిస్థితులు భయంగా ఉంటున్నాయి. ఈ సందర్భంలో మీరు ఉపసభాపతి అయిన కారణంగా నాలాంటి కొత్త సభ్యులకు అందరికీ కూడా అసెంబ్లీకి రావాలంటే భవిష్యత్తులో ఒక పిక్నిక్ వెళ్ళిన భావన కలుగుతుందని ఖచ్చితంగా భావిస్తున్నాను నేను. చివరగా
అధ్యక్ష, మీరు శాశ్వత ఉపసభాపతిగా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో సభాపతిగా కూడా కావాలని, ఈ రాష్ట్రానికి పట్టిన శని ఎందుకంటున్నాను ఆ మాట అంటే, మీరు రాష్ట్రానికి శాశ్వతంగా అసెంబ్లీకి ఉపసభాపతో తర్వాత ప్రమోషన్తో సభాపతి అయ్యారనుకోండి, ఖచ్చితంగా ఎన్డీఏ రాబోయే కొన్ని దశాబ్దాల పాటు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. మీరు ఉంటే, మీరికి ఆ స్థానంలో ఉంటే అసెంబ్లీకి రావాలనే కోరిక ఆ దుష్టశక్తుల్లో చచ్చిపోతుంది. తద్వారా రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ కళ అయితే కంటున్నారో, ఏ స్వర్ణాంధ్ర 2047 నిర్మాణం కావాలనుకుంటున్నారో, అదేవిధంగా ఈ సభలో ఉంటున్న మేము అందరం కూడా ఆ కళ సాకారం కావాలని కోరుకుంటున్నాము. ఆ కళ సాకారం కావాలంటే మీరు శాశ్వతంగా ఆ స్థానంలో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నాయకులు విష్ణుకుమార్ రావు గారు. అధ్యక్ష, మిమ్మల్ని అధ్యక్ష పిలిచే అనే అవకాశం నాకు కలిగినందుకు ముందుగా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములు తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే మీకు నాకు ఉన్న వ్యక్తిగతమైన అనుబంధం, నేను 1976 నుంచి 78 వరకు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో బీఫార్మసీలో యూనివర్సిటీ మొత్తానికి ఫస్ట్ సీట్ నాది అధ్యక్ష. కాలేజీలోకి వెళ్ళాక తర్వాత ఎవరు వస్తారు, మనకు తెలుసున్న వాళ్ళు, ఫ్రెండ్స్ అనేది సహజం ఆ రోజుల్లో. దాంట్లో ఒక 10 రోజుల తర్వాత మీరు రావటం జరిగింది అధ్యక్ష. సో మీరు నేను ఇద్దరం కలిసి ఒక సుమారు 2 నెలల కాలము బీఫార్మసీలో చదవటం జరిగింది, కాలేజ్కి వెళ్ళటం జరిగింది. తర్వాత మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంటిన్యూ చేశారు. నేను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చిన వలన అప్పుడే కాలేజీ సీట్స్ మొదలు పెట్టారు ఇవ్వటము, అందుకు నేను ఇంజనీరింగ్కి రావటము జరిగింది అధ్యక్ష. మీకు నాకు 46 సంవత్సరాల అనుబంధం ఉంది అధ్యక్ష. అట్లాగే ఇంకా పొలిటికల్ రంగానికి చూస్తే మీరు 2019 నుంచి 2024 వరకు పార్లమెంటు సభ్యుడిగా ఉండి దుర్మార్గపు విధానాలు అప్పుడు ఉన్న ప్రభుత్వము అవలంబించిన వలన మీరు మీ నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా ఉండే ఏకైక పార్లమెంటు సభ్యుడు దేశ చరిత్రలో మీరేనని చెప్తున్నాం అధ్యక్ష. మీరు రికార్డు సృష్టించారు. ఎందుకంటే రిమోట్ కంట్రోల్ ఆపరేషన్ తోటి మీరు మీ నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మీరు మంచి పని చేశారు. కానీ ఒకటి మాత్రము నిజము, దుర్మార్గపు ప్రభుత్వము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నియంతృత్వ పరిపాలన విధానాల్లో ఎవరిని వదల, మిమ్మల్ని అయితే భౌతికంగా టార్చర్ పెట్టి పుట్టినరోజు నాటినే తీసుకెళ్లి మిమ్మల్ని అరెస్టు చేసి నానా ఇబ్బందులకి గురి చేసి లాఠీలతోటి బాది చాలా చాలా దారుణమైన పని చేశారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి నుంచి బయటికి వచ్చినప్పుడు, ఇప్పుడు ప్రస్తుత హోంమంత్రి వర్యులు కూడా ఉన్నారు, అనిత గారు ఉన్నారు, అప్పుడు దుర్మార్గంగా రోడ్డు మీదే కదలకుండా పెట్టి కోడిగుడ్లు విసిరి, టమోటాలు విసిరి, వాటర్ బాటిల్స్ విసిరి, చెప్పులు విసిరి నానా దుర్భాషలాడుతూ ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అది దుర్మార్గపు ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి చేయించిన విధి విధానం. అట్లాగే ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని, ఆనాటి ప్రతిపక్ష నేత వారిని విశాఖపట్నం నుంచి అదే మళ్ళీ ఆ రోజే వెనక్కి పంపించడం జరిగిన దుర్మార్గపు పని ఎక్కడ ప్రపంచంలోనే చేసి ఉండరు అధ్యక్ష. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని, ఆయన ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తున్న వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. అట్లాగే జనసేన అధ్యక్షుడు వారిని కూడా
విశాఖపట్నం వస్తే ఎన్నో ఇబ్బందులు గురి చేసి ప్రజావాణి అనే కార్యక్రమానికి వారు ప్రజల దగ్గర ఏదైతే సమస్యలు ఉన్నాయో తీసుకుందామనే ఉద్దేశంతో వారు ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే ఆ ప్రోగ్రాంకి రాకుండా నోవాటెల్ హోటల్లో ఉంచేసి ఆఖరికి ఎయిర్పోర్ట్ నుంచి నోవాటెల్ హోటల్కి వెళ్ళేటప్పుడు కూడా బయటికి వచ్చి ప్రజలకి అభిమానం చూపిందామని అనుకున్న పరిస్థితుల్లో కూడా అది కూడా చేయనివ్వకుండా కర్కశత్వంగా ప్రవర్తించిన ప్రభుత్వము అంతకుముందు ఉన్న ప్రభుత్వం అధ్యక్ష. తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని ఆపారు, అడ్డుకున్నారు. అడ్డుకుని ఆఖరికి వారు మిగిలిన వారు చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు రానివ్వకుండా చేసింది అదే నియోజకవర్గంలో నేను కంటెస్ట్ చేశాను అధ్యక్ష. నార్త్ నియోజకవర్గం నా పైన కంటెస్ట్ చేసిన వ్యక్తి వేరే వ్యక్తి కేకే రాజు గారు ఉన్నాడు. ఆయన దుర్మార్గపు పనులు చేసి ముఖ్యమంత్రి గారిని ఆప్ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఆప్ చేస్తే నేను ఎలక్షన్స్ లో ఈ దుర్మార్గపు ప్రభుత్వము, దుర్మార్గపు ముఖ్యమంత్రి, దుర్మార్గపు ఈ రౌడీ రాజు అని చెప్తే నా పైన పెద్ద కేసులు బోల్డ్ సెక్షన్లు పెట్టి నన్ను అరెస్ట్ చేసి, అంటే టెక్నికల్ అరెస్ట్, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి ప్రచారం చేశాం అధ్యక్ష. ఈ లాస్ట్ ప్రభుత్వము ఎవరిని వదల్లా, ఏదో విధంగా ఇబ్బందులు, భౌతికంగా ఇబ్బందులు లేకపోతే ఆర్థికమైన ఇబ్బందులు క్రియేట్ చేసిన ప్రభుత్వం. ఎదిరించారని చెప్పి విపరీతమైన ఇబ్బందులు పెట్టి, నాకు కూడా ఏదైనా ఉన్నా ఓపెన్ గా మాట్లాడే మనస్తత్వం ఉన్న వ్యక్తిని. అట్లాగే నా అదృష్టం ఏంటంటే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్న మలానా నేను తప్పించుకున్నాను, లేకపోతే మీకు ఏదైతే విధంగా ఆ ట్రీట్మెంట్ జరిగిందో నాకు కూడా అదే విధంగా జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉండేవి. అని ఆనాటి పెద్దలు కొంత అభయం ఇచ్చారు కాబట్టి నేను బతికి బయటపడ్డాను నేను అనుకుంటున్నాను అధ్యక్ష. అట్లాగే ఏదైనా ఇప్పుడే గౌరవ డిప్యూటీ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే మనకి సోషల్ మీడియా ప్రివెన్షన్ ఏ విధంగా చేయాలో, ఎవరికి ఇబ్బందులు లేకుండా తప్పనిసరిగా యాక్షన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్లాగే అధ్యక్ష ఇంకొక విషయము, తమరి ద్వారా ముఖ్యమంత్రి వర్యులకి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ ఉన్న అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను, ఎప్పుడైనా ఇటువంటి దుర్మార్గపు పనులు చేసి ఈ రౌడీజం ని ప్రవర్తించిన వ్యక్తులపైన యాక్షన్ తీసుకోకపోతే ఇది ఒక అలసత్వంగా వాళ్ళు బిహేవ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి చర్యలైనా సరే తీసుకోవాల్సిన బాధ్యత, అంటే టెక్నికల్ గా అవ్వచ్చు లేకపోతే ఏదో విధంగా అవ్వచ్చు, బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అధ్యక్ష. అట్లాగే మీరు పడిన ఇబ్బందులకి, మీరు పడిన బాధల్ని అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి తమరికి ఉండి నియోజకవర్గం నుంచి సీటు ఇచ్చి అక్కడి నుంచి మీరు అత్యంత అద్భుతంగా గెలిచి మీరు ఈ స్థానాన్ని, ఉపసభాపతి స్థానాన్ని అధిరోహించినందుకు ముఖ్యంగా వ్యక్తిగతంగాను మా పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మీకు అభినందనలు తెలియజేసుకుంటూ, ఎన్ని ఇబ్బందులకి గురైనా సరే, ఎన్ని బాధలకి మీరు వచ్చినా సరే, మీరు మాత్రము లక్షలాది మంది ప్రజల అభిమానాన్ని మీరు పొందారు అధ్యక్ష. అట్లాగే డిప్యూటీ స్పీకర్గా మీకు కొంత మనకి, నేను ఎప్పుడో చిన్నప్పుడు పల్లెటూరులో ఉన్న భాష అంతా అప్పుడప్పుడు మీ దగ్గర నుంచి మేము వినేవాళ్ళము, కానీ అవన్నీ కూడా ఆ యాస, ప్రాస, వాడుక భాష అవన్నీ కూడా ఇప్పుడు కొంచెం వాడేదానికి అవకాశం ఉండకపోవచ్చు, అదొక్కటే కొంచెం ఉంది, కట్టడి చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా మీరు మీ రాజసము, మీ ధీరత్వము, అట్లాగే మీ ధైర్యము, ఒక రాజసాన్ని మీరు అందరికీ చూపించారు. నిజమైన మనకి రాజ్యాలు లేవు కానీ ఒక రాజు ఏదైతే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ప్రజల గురించి పోరాడుతాడని చెప్పి చూపించిన వ్యక్తుల్లో మీరు ఒకరు. తప్పనిసరిగా మిమ్మల్ని అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఇంతమంది ఎమ్మెల్యేస్ అందరూ కూడా వచ్చి మిమ్మల్ని
మీకు అభినందనలు తెలియజేశారు. అధ్యక్ష, మీ ద్వారా ఇంకొకటి చెప్తున్నా. అందరూ ఎమ్మెల్యేస్ అంతా అందరూ ఉన్నారు కాబట్టి ఎప్పుడు చూసినా ముఖ్యమంత్రి గారు మలానా, పవన్ కళ్యాణ్ గారు మలానా మాకందరికీ గెలిచామని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ పేరు కూడా చెప్పమని ఒక్కసారి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మూడు పార్టీల కూటమి అధ్యక్ష, ఇది ఇంపాసిబుల్. అటువంటి ఇంపాసిబుల్ థింగ్ ని మళ్ళీ దాన్ని పాసిబిలిటీగా తీసుకువచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి కూడా ధన్యవాదములు ఈ సభ ద్వారా తెలియజేసుకుంటూ అధ్యక్ష, ఇది గనక మళ్ళీ ఇందాక మనం అనుకుంటున్న ఎస్కోబార్ గనక వచ్చి ఉంటే ఈ రాష్ట్రం అతాకుతలమైపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఇదేమీ వ్యక్తిగతంగా పోస్టుల గురించో లేకపోతే ఇంకోటి కాదు అధ్యక్ష. నిజంగా రాష్ట్రాన్ని రక్షించింది ఈ మూడు పార్టీల కలయిక అని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేసుకుంటూ నేను కూడా వ్యక్తిగతంగా నిజంగా చెప్తున్నా. నేను మా పార్టీ వాళ్ళు నన్ను పార్లమెంట్కి వెళ్ళమన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఫేస్ చేయాలనే ఉద్దేశంతో నేను అసెంబ్లీకి రావడం జరిగింది అధ్యక్ష. దురదృష్టము ఆయన మళ్ళీ అసెంబ్లీకి రాకపోవటము, ఈ 5 సంవత్సరాలు రాకపోవటము, నేను ఏదైతే ఎక్కడికో ఢిల్లీ పార్లమెంట్కి వెళ్దాం అనుకున్న వ్యక్తిని నేను ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈ 5 సంవత్సరాల కాలం, ఇంకా 4.5 years ఉంది, ఎప్పుడో అప్పుడు వస్తారనేది చిన్న ఆశతోటి మనం ముందుకు వెళ్ళాలి. అట్లాగే రాజసం, మీరు ఈ కుర్చీకి రాజసం తెచ్చారు, అట్లాగే సభకి ఉందాతనం కూడా మీరు తీసుకుని వస్తారు. తప్పనిసరిగా సభలో ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని అభిమానించే వాళ్ళే. నేను కూడా మీకు ఎంతో కాలం నుంచి ఇక్కడ ఉన్న అందరిలో కల్లా ఎక్కువ కాలం నుంచి తెలుసున్న వ్యక్తిని కాబట్టి నాకు కొంచెం ఎప్పుడైనా కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి అధ్యక్ష. మీకు నమస్కారం. గౌరవనీయులైన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా ఈ గౌరవ శాసనసభలో ఉపసభాపతిగా ఈరోజు ఆ కుర్చీలో కూర్చున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు మీ వైపు చూసి అలా పైకి చూస్తే సత్యమేవ జయతే అనేది కనబడింది. అంటే ఎప్పుడైనా కూడా సత్యం అంతిమంగా జయం సాధిస్తుంది అనేటువంటి మాట, అది మీ జీవితంలో స్పష్టంగా నిజమైందనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు ఏదైతే రుజువర్తనతోటి ప్రజాస్వామ్యబద్ధంగా ఏ సమస్యలను అయితే పరిష్కరించాలని కృషి చేశారో, ప్రతికూల పరిస్థితులను సైతం అనుకూలంగా మలుచుకుని ప్రతికూల పరిస్థితుల్లో మీ ధైర్యాన్ని కానీ, మీ యొక్క స్థైర్యాన్ని కానీ, మీ రుజువర్తనను కానీ వదలకుండా మీరు నమ్మినటువంటి సిద్ధాంతాల పట్ల అంకితభావంతో పనిచేశారో అదే అంతిమంగా మీకు విజయాన్ని సాధించి పెట్టింది. దానివల్లే వాళ్ళ మళ్ళీ ఈ సభలో, అందమైనటువంటి సభలో ఉపసభాపతిగా మీరు కూర్చునే అవకాశం లభించిందనేటువంటి మాటని ప్రత్యేకంగా విశ్వసిస్తూ, మీరు చూపించినటువంటి పోరాట పటిమ, ప్రజాస్వామ్యం పట్ల మీకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం, ముఖ్యంగా ఒక పద్ధతిలో, ఒక వరవల్లో కుట్టుకుపోతున్నటువంటి ఒక విధానాన్ని ప్రజలకు అనుగుణంగా మలచడానికి ఏ రకమైన ఆలోచన చేయాలనేటువంటి దాన్ని మీరు చూపించినటువంటి చొరవ, మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా, ఆ ప్రభుత్వం మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో, ఇది సామాన్యమైన విషయం కాదు. ఇవాళ మేము చాలా మాటలు చెప్పచ్చేమో కానీ అటువంటి పరిస్థితుల్లో అధికార పక్షం మీ మీద కక్ష బట్టి మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నప్పుడు మీరు నమ్మినటువంటి మార్గాన్ని విడవకుండా ఉండటం అనేది చాలా స్థితప్రజ్ఞత ఉంటే మాత్రమే చేయగలిగేటువంటి కార్యక్రమం అనేటువంటి మాటని నేను స్పష్టంగా నమ్ముతున్నాను.
ఆ స్థితప్రజ్ఞత ఏదైతే మీరు ప్రదర్శించారో ఆ రోజుల్లో, ఇవాళ ఈ సభను నడపడానికి కూడా ఆ స్థితప్రజ్ఞతను నడిపించాలనేటువంటి మాటని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ, ఆ రఘురాముడు 14 సంవత్సరాల పాటు వనవాసం చేసి రాజ్యాభిషిక్తుడయ్యాడు. ఈ రఘురాముడు 5 సంవత్సరాలు వనవాసం కాకపోయినా అది ఇతరత్ర ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి మళ్ళీ వాళ్ళ ఉపసభాపతిగా రాజ్యాభిషిక్తుడు అవుతున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ, మీరు స్వధర్మాన్ని మాత్రం వదలకండి. గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు, స్వధర్మం అనేది గొప్పది పరధర్మం కంటే అని. పరధర్మం ఎంత గొప్పదైనప్పటికీ కూడా స్వధర్మం ముఖ్యమైనటువంటి మాట చెప్పారు. ఆ స్వధర్మం ఏంటంటే మీది లైవ్లీగా ఉండటం, సంతోషంగా ఉండటం, మీరు ఇతరులు సంతోషంగా ఉంచటం. ఆ 2 పద్ధతుల్ని మీరు విడనాడకుండా అదే పద్ధతిలో మరొక ప్రజాస్వామ్యంలో మనం ఉండవలసినటువంటి ఆ గౌరవప్రదమైనటువంటి విధానాన్ని కూడా కలుపుకుని రెండింటిని సమ్మిళితం చేసి మీ స్వధర్మాన్ని, గౌరవప్రదమైన విధానాన్ని సమ్మిళితం చేసుకుని ఆ పదవికి మీరు ప్రత్యేకమైన వన్నీ తీసుకొస్తారని ఏ నమ్మకంతో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఈ సభ మీద ఉన్నటువంటి పట్టు గాని, ఈ సభా మర్యాదలు గాని, వారికి ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఆ అవకాశాన్ని సంపూర్ణంగా విజయవంతంగా నిర్వహించాలని, నిర్వహించగలరని, నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. గౌరవనీయులైన మంత్రివర్యులు మిత్రులు అచ్చెన్నాయుడు గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, బీజేపీ పెద్దలు, గౌరవ శాసనసభ్యులందరూ ఏకకంఠంగా యునానిమీగా మీకు ఉపసభాపతిగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఒక సమర్థమైనటువంటి వ్యక్తిని, అనుభవం కలిగినటువంటి వ్యక్తిని ఈరోజు ఎంపిక చేసినందుకు ముందు ముఖ్యమంత్రి గారికి అభినందిస్తున్నాను. చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. అందులో ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఆయన సుదీర్ఘ అనుభవంలో గత 5 సంవత్సరాలు ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆయన నిద్ర లేనటువంటి రాత్రులు ఎన్నో గడిపారు. ఆ రోజు ఆయన నాయకత్వంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటు పార్టీని కాపాడడంతో పాటుగా, పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కాపాడటంతో పాటుగా, సమాజంలో గత ప్రభుత్వం వల్ల ఎవరెవరికి ఇబ్బందులు జరిగాయో పార్టీలకు అతీతంగా ప్రతి ఇష్యూని ఒక సీనియర్ నాయకుడిగా, ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా ఆ రోజు పనిచేసిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో నా అరెస్ట్ నుంచి ప్రారంభమైంది. ఎప్పుడు మనం రాజకీయాల్లో అధికారంలో ఉంటే ప్రభుత్వం తరపున సేవలు అందిస్తాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన మనం సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరిస్తాం. కానీ గత 5 సంవత్సరాలు అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మనం చూడలేదు. అటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం ఫస్ట్ టైం. ఆ రోజు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు కూడా మనం మాటికి మాట్లాడుకోం. ఇన్ని సంవత్సరాలుగా రాజకీయం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. స్వాతంత్ర భారతదేశంలో కూడా ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. కానీ ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఈ రాష్ట్రంలో శాశ్వతంగా నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రంలో నా ఒక్క రాజకీయ పార్టీ ఉండాలి, ఇంకొక పార్టీ ఉండకూడదని ఒక ఆలోచనతో డే 1 నుంచి కూడా ఆ రోజు పనిచేసిన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేసుకుంటున్నాను. అందులో భాగంగా కక్ష సాధింపు చర్యలన్నీ కూడా మొదలయ్యాయి. ఎవరైతే ఆ రోజు ప్రభుత్వం పైన, ప్రభుత్వ నిర్ణయాలపైన,
ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు విధానాలపైన గొంతెత్తి మాట్లాడారు. ఒక్కొక్కరికి కేసులు పెట్టి అరెస్టులు చేసి ఏ విధంగా హింసించారో మనందరం కూడా చూశాం. అందులో భాగంగా మీరు కనీసం ఆ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు మీరు కనీసం ఆ ఆలోచన చేయాలి. ఆ రోజు మీరు 151 స్థానాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించారు. మీరు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నిర్ణయాలు సరిగా లేవు, దీనివల్ల రాష్ట్రంలో అనేక ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి మీరు ఆయన మంచి గురించి, ఆయన నడవడిక మార్చుకోవడం గురించి మీరు గొంతెత్తి మాట్లాడితే, సొంత పార్టీ ఎంపీ అని చూడకుండా మీకు ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరూ కూడా చెప్పారు. ఆ రోజు నాకు బాగా గుర్తు, కరెక్ట్గా 2 గంటలకి మీకు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఫస్ట్ అధ్యక్షులు వారు ఫోన్ చేసి, ఆయన ఏ పార్టీ అయినా మన పార్టీతో సంబంధం లేకపోయినా మనం దీని మీద స్టాండ్ తీసుకోవాలి, ఆయనకు మనం మద్దతుగా ఉండాలని చెప్పి ఏ రోజైతే మీకు అరెస్ట్ చేశారో ఆ నిమిషం నుంచి మళ్ళీ మిలిటరీ ఆఫీసులో మీరు రిలీజ్ అయ్యి హాస్పిటల్లో మీ ఇంటికి చేరినంత వరకు ప్రతి నిమిషం మానిటరింగ్ చేసినటువంటి వ్యక్తి, సమాజ శ్రేయస్సు కోరినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఎవరు మాట్లాడలేకపోయారు, ఎవరు బయటికి రాలేకపోయారు. ఢిల్లీలో ఒక రిప్రజెంటేషన్ ఇద్దామంటే ఎవరు పలికినటువంటి పరిస్థితి లేదు. అప్పటికప్పుడు మా పార్లమెంట్ సభ్యుల్ని చెప్పి రిప్రజెంటేషన్స్ ఇచ్చి లాయర్స్తో మాట్లాడి ఏం జరుగుతుందో ఆ రోజు పర్యవేక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇటువంటి వ్యక్తులకు మనం రక్షణ లేకపోతే ఈ రాష్ట్రం చాలా దారుణంగా తయారవుతుందని అనునిత్యం నీకే కాదు మాకే కాదు ఒక సామాన్య పౌరుడికి చిన్న ఇబ్బంది జరిగినా మన బాధ్యతగా మనం చేయాలని చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందులో మీకు పడినటువంటి కష్టాల్లో ఆ రోజు మేము కూడా భాగస్వామ్యం. ఈరోజు చూస్తున్నాం అసలు ఏమనాలి, దానికి కొన్ని బ్లూ మీడియా వత్తాసు పలుకుతున్నారు. ఈరోజు ఒక పార్టీ శాసనసభలో కనిపించడం లేదు. ఆ రోజు మేము చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీని అవమానపరిస్తే నేను బయటికి వెళ్తాను, కానీ మీరెట్టి పరిస్థితుల్లో బయటికి రావడానికి వీల్లేదు, శాసనసభలో చివరి నిమిషం వరకు ఉండాలి, ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలి, మైక్ ఇవ్వకపోయినా అవమానం పరిచినా మన డ్యూటీని మనం నిర్వహించాలని చివరి నిమిషం వరకు ఎన్నో అవమానాలు భరించాం. అవమానాలంటే మామూలు అవమానాలు కాదు, దారుణాతి దారుణంగా ప్రజాస్వామ్యంలో అలాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడరు. ఆ రకంగా మాకు హింస పెట్టినా మా డ్యూటీ మేము చేశాం. ఈరోజు నువ్వు చేసిన పాపాలకి ఈ రాష్ట్రాన్ని నువ్వు పూర్తిగా నాశనం చేయడం వల్ల నీకు ప్రజలు తీర్పిచ్చారు. నువ్వు రావాలి, రాకపోయినా పర్వాలేదు, దానికి అడ్డదిడ్డంగా ప్రజాస్వామ్యం అంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని దేశంలో అమలుపరుచుకుంటున్నాం. ఎవరమైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా అది జరిగి తీరాలి. కానీ నేను 5 సంవత్సరాలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పడేశాను, రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపాను, నా ఇష్టం వచ్చినట్టుగా చేశాను. ఈరోజు అధికారం పోయినా నా రాజారెడ్డి రాజ్యాంగమే నడాలని మొండికేసుకొని కూర్చున్నా. ఎక్కడైనా ఉందా? శాసనసభకు నేను వెళ్ళడానికి ఇష్టం లేదు, అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నన్ను క్వశ్చన్లేసి ఇబ్బంది పెడతారు, లేకపోతే కావాలని రఘురామకృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్లో పెట్టి నన్ను అవమానపరుస్తారు అని చెప్పి నువ్వు శాసనసభకు రాకపోతే మాకేం అభ్యంతరం లేదు. నాకు ప్రతిపక్ష పాత్ర, ప్రతిపక్ష నాయకుడిగా వాదా ఇవ్వలేదు కాబట్టి నేను రావడం లేదని మాట్లాడుతుంటే ఈ రాష్ట్రంలో ఇంకా ప్రజలు అటువంటి వ్యక్తి మీద ఆలోచన చేస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. తెలీదా?
ప్రతిపక్షం అంటే తెలీదా? ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు రావాలో తెలీదా? ఆ సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా ఎవరని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా అడ్డంగా మాట్లాడి నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే శాసనసభకి వెళ్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నాను. ఒక వారం 10 రోజుల నుంచి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా 5 మాసాలు చూశాం. చంద్రబాబు గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. కానీ వారిలాగే మనం కక్ష సాధింపు చర్యకు దిగితే, వాళ్ళలాగే చర్యకు ప్రతిచర్య చేస్తే ఇప్పటికే ఈ రాష్ట్రం నష్టపోయింది. మనం కూడా అదే విధంగా చేస్తే మన రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు. మనం ప్రజాస్వామ్యబద్ధంగా చేద్దాం. ఎవరు చట్టాన్ని వ్యతిరేకించినా, చట్టం వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా చట్ట ప్రకారమే ముందుకెళ్దామని 5 మాసాలు సహనంతో ఓర్పుతో ఉన్నాం. కానీ వైసీపీ నాయకుల్లో మార్పు రాలేదు. అనునిత్యం ఏ సోషల్ మీడియా చూసినా, ఎక్కడ ఎవరు మాట్లాడినా మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా లోకేష్ బాబు గారికి, దళిత హోంమంత్రిని చూడకుండా ఇష్టానుసారంగా బండబూతులు వినడానికి వినలేనటువంటి మాటలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే, ఈరోజు చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటే ఏం మాట్లాడుతున్నారు? కక్ష సాధింపు చర్యలా? ఆ రోజు మేము నీ కుటుంబం మీద తప్పుడు మాట్లాడలేదు, నీ పార్టీలో ఉన్నటువంటి మహిళల మీద తప్పుడు మాట్లాడలేదు. ఆ రోజు నువ్వు ఏదైతే ప్రజా వ్యతిరేక విధాన నిర్ణయాలు తీసుకున్నావు, నీ నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుందో మేము మాట్లాడితే మా మీద కేసులు పెట్టాం. సోషల్ మీడియాలో ఈ పథకం వల్ల, నీ నిర్ణయం వల్ల ఈ వర్గానికి నష్టం జరుగుతుందని ఒక పోస్ట్ పెడితే అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశాం. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే మేము తీసుకున్న నిర్ణయాల మీద నువ్వు ప్రశ్నించు. ఈ పథకం బాగలేదను, ఈ నిర్ణయం బాగలేదను మేము వెల్కమ్ చేస్తాం. మంచి అయితే మంచి చెప్తాం, ఇది బాగుంటే బాగుందని చెప్తాం. కానీ దాన్ని వదిలిపెట్టి 5 మాసాలైనా సరే ఇంకా మమ్మల్ని బూతులు తిడుతూ, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతూ, రాజకీయానికి సంబంధం లేనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల మీద నీచాతి నీచంగా మాట్లాడితే దానికి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే మా మీద కేసులు పెడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు. దీనికి మనం పులి స్టాప్ పెట్టాలి. ఇప్పుడే చెప్పారు, మనందరూ చర్చించాలి. ఒక రోజు అవసరమైతే టీవీల్లో చూపిద్దాం వాళ్ళు ఏవైతే పోస్టులు పెట్టారు, వాళ్ళు ఏ విధంగా మనందరినీ ఇన్సల్ట్ చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. సభ్య సమాజానికి తెలియాలి. తెలిసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక పటిష్టమైనటువంటి చట్టం చేసి, ముఖ్యమంత్రి గారు మొదటి రోజే చెప్పారు, ఇదేదో వైసీపీ నాయకులకు కాదు, మా తెలుగుదేశం వాళ్ళైనా, జనసేన అయినా, బీజేపీ అయినా ఎవరైనా సరే మహిళని కించపరిస్తే ఒకే విధంగా చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. నువ్వు వాళ్ళకి కాదే కక్షగట్టి ఆ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన విషయాన్ని ఒక్కసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నారు. కొన్ని బ్లూ మీడియా వాళ్ళు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాస్తున్నారు. ఆయనకి చదువు సంధ్య లేకపోయినా, జ్ఞానం లేకపోయినా కనీసం మీకైనా ఉండాలి కదా. ఎలా ఇస్తారు చెప్పాలి. మీరు రాయాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు అధికారం ఉండదు, ఎప్పుడు ప్రతిపక్షం ఉండదు. మా నాయకుడు 45 సంవత్సరాల్లో అధికారం ఉన్నా, ప్రతిపక్షం ఉన్నా, 21 మంది ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి వ్యక్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు. అధికారం అంటే నువ్వెందుకు, ఎవడైనా చేస్తాడు. అధికారం లేకపోయినప్పుడే ప్రజల పక్షాన పోరాటం చేయాలి. ఏది ఏమైనా సరే ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడిగా మీకు ఆ స్థానంలో కూర్చోబెట్టారు. నాకు ఒక ఆశ ఉంది. 5 సంవత్సరాలు ఒక్క రోజైనా నేను కోరుకున్న వ్యక్తి ఇక్కడికి రావాలి, మీరు ఆ స్థానంలో ఉండాలి, నాకు 1 గంట సమయం ఇవ్వాలి. అప్పుడు
అన్నీ మంచి జరగాలి, నేను అనుకున్నది జరగాలి. నేనేదో గంట సమయం ఇస్తే వాళ్ళకు బూతులు తిట్టాను, వాళ్ళకు వల్గర్గా మాట్లాడను. నేను 6 సార్లు ఎమ్మెల్యే. ఎప్పుడైనా సరే సీనియారిటీ వస్తే అన్ని మార్పులు వస్తాయి. 25 సంవత్సరాలకు ఎమ్మెల్యే అయ్యాను. ఆ రోజు నాకు చాలా కోపం, ప్రతి వాడిని తిట్టడం, ఫోన్ ఎత్తకపోతే ఫోన్ పగలగొట్టడం, చాలా కోపంగా ఉండేది. 25 సంవత్సరాలు తెలియలేదు. ఈరోజు 6 సార్లు అయ్యారు. కోపం అనే నరమే లేదు. ఎవడేమనుకున్నా సరే మంచి అయితే తీసుకుంటాం, చెడు అయితే వదిలేస్తాం, మంచి సలహా అయితే అమలు చేస్తామని అనుభవంతోనే ముందుకు వస్తుంది. మీకు మంచి అనుభవం ఉంది. ఈరోజు అందరం చెప్పామని మీరు మూతికి ప్లాస్టర్ వేసుకుంటే ఇప్పటికే ఇది సప్పగా ఉంది సభ, ప్రతిపక్షం లేక. మీరు మీ పదునైనటువంటి మాటలతో ఎక్కడ కూడా క్రమశిక్షణ లోపించకుండా ఆంధ్రప్రదేశ్ శాసనసభ 5 సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంటే ఒక అసహ్యమైనటువంటి సభ. ఆ సభలో బూతులు తప్ప, తిట్టుకోవడం తప్ప, అవమానించడం తప్ప ప్రజా సమస్యల మీద మాట్లాడినటువంటి సందర్భాలు లేవని 5 సంవత్సరాలు ఆంధ్ర ప్రజలు, దేశ ప్రజలందరూ మాట్లాడారు. మళ్ళీ అదే సభని మన నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ దేశానికి ఒక రోల్ మోడల్ కావాలి. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పునర్నిర్మించడానికి ఇది ఒక వేదిక కావాలి. దాని గురించి సభాపతిగా అయ్యన్న పాత్రుడు గారు, ఉపసభాపతిగా మీరు ఆ పాత్ర పోషించాలని, పోషిస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మీకు మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేనెంతో అభిమానించే నా అభిమాన యువ నాయకుడు నారా లోకేష్ గారు మాట్లాడారు. అధ్యక్ష, ఈరోజు మీరు నిజంగానే డిప్యూటీ స్పీకర్ అవుతాం అనేది చాలా సంతోషమైన సందర్భం. పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు RRR సినిమా గురించి చెప్పారు, మీ గురించి కూడా చెప్పారు. నాకు RRR అంటే రియల్ రెస్పాన్సిబుల్ అండ్ రెబిలియస్. రియల్ రెస్పాన్సిబుల్ రెబిలియస్. రియల్ నేను ఎందుకన్నానంటే మీ మనసులో ఏముందో చెప్తారు. బోలా శంకర్ తప్పు తప్పు అంటారు, కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని చెప్పే వ్యక్తి మీరు అధ్యక్ష. ఇంకా రెస్పాన్సిబిలిటీ అంటే గత ప్రభుత్వం చేసే తప్పులు మీరు ముందలే గుర్తించి కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వం పైన మీరు పోరాడి ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ చాలా అప్పుల్లో కూరుకుపోయింది. ఇంకా మీరు ఇట్లా అప్పులు ఇచ్చుకుంటా పోతే రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుందని ఆనాడు పోరాడిన వ్యక్తి మీరు అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే ఉండి ఎమ్మెల్యే అంటే శాసనసభ్యుడైన దగ్గర నుంచి నేను చూస్తున్నా అధ్యక్ష, సొంత నిధులతో కానివ్వండి, CSR నిధులు తీసుకొచ్చి పార్కులు అభివృద్ధి చేస్తాం కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలు రిపేర్ చేసడానికి కొంచెం ప్రభుత్వం నుంచి 1 నెల 2 నెలలు ఆలస్యం అవుతే మీరే నిధులు సమకూర్చి పాఠశాలలను కూడా అభివృద్ధి చేస్తున్న నిజంగానే చాలా చాలా గర్వకారం అధ్యక్ష. అలాంటి యువ శాసనసభ్యులకు ఒక ఆదర్శంగా మీరు ఉన్నారని సభాముఖంగా మీకు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. ఇంకా రెబెలియస్కి వచ్చేగల్లా ఎంత చెప్పినా చాలా తక్కువేమో. ఎందుకంటే అధ్యక్ష, రచ్చబండ దగ్గర నుంచి మొదలైంది మీ రెబెలియస్ నేచర్. నిర్మోహమాటంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు తేల్చి ఆనాడు మీరు చెప్పారు. అది పట్టుకుని మీ పైన కేసు బనాయించి అర్ధరాత్రి మిమ్మల్ని అమరావతి తీసుకొచ్చి ఆ రోజు ఏకంగా మీ పైన కస్టోడియల్ టార్చర్ ఎలా చేశారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశంలో ప్రతి భారతీయుడు చూశాడు అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజు నేను ఇప్పుడు కూడా బాగా గుర్తు, టీవీలో స్క్రోలింగ్ వస్తే నేనైతే నమ్మలేదు. ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేస్తారా అంటే చరిత్రలో ఎప్పుడు ఇది జరగదు, జరుగుతుందా, ఏదో వీళ్ళు తొందరపడి స్క్రోలింగ్స్ వేస్తున్నారేమో అని అనుకున్నా అధ్యక్ష. అలాంటిది ఆనాడు మీ ఫోటోలు వచ్చినాయి అధ్యక్ష, మాకు బాగా గుర్తు. వాట్సాప్లో ఒక రియల్ టైం మాకు స్ట్రాటజీ గ్రూప్లో ఉంటే ఆ ఫోటోలు వచ్చినాయి. మీ కాల్ కొట్టినప్పుడు ఆ ఫోటోలు నేను చూసాను. నిజంగానే చాలా చాలా బాధ వేసింది. అంటే సొంత పార్టీకి చెందిన ఎంపీని ఇట్లా ట్రీట్ చేస్తారా, భిన్నాభిప్రాయాలు ఉంటే ఏకంగా కస్టోడియల్ టార్చర్ చేస్తారని నిజంగా నాకు ఆశ్చర్యం కలిగింది.
కానీ ఆ రోజు నుంచి నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే కలిసికట్టుగా పోరాడాలి, ముందరికెళ్ళాలి, గత ప్రభుత్వాన్ని వదిలిపెట్టకూడదని ఆ రోజు నుంచే యుద్ధం మనం ప్రారంభించాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు మీరు అండగా నిలబడ్డారు. నేను ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తుంటే ప్రతిరోజు రాత్రి మీరు, గల్లా జయదేవ్ గారు, కనకమెడల రవీంద్ర గారు అందరం కూర్చుని మనందరం చర్చించేవాళ్ళం. మీటింగ్ అయిన తర్వాత కూడా మీకున్న అనుభవంతో కేసు ఎలా వెళ్తుంది, దీన్ని ఎట్ట చేస్తే బాగుంటుందని మీరు కూడా అనేక సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు కూడా ఆనాడు మేము తీసుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే భయం అనేది ఆర్ఆర్ఆర్ గారు బయోడేటాలోనే లేదు అధ్యక్ష. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష, వాస్తవంగా ఇక్కడ కస్టోడియల్ టార్చర్ అనుభవించిన వాళ్ళు ఎవరు లేదు. కేసులు పెట్టారు, మా పైన రాళ్ళు దాడి చేశారు, సోడా బాటిల్స్ ఇసిరారు, నా పైన కూడా SC/ST కేసు పెట్టారు, అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా పెట్టారు. కానీ ఏనాడు కస్టోడియల్ టార్చర్ అనేది మాకు అసలు నిజంగా ఆలోచించిన అధ్యక్ష. అలాంటిది మీరు ఆ రోజు ఇబ్బంది పడినా మిమ్మల్ని మీకు బెయిల్ వచ్చి ఏకంగా హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్లోకి చేర్చాలి, అక్కడ రిపోర్ట్ రావాలని వెళ్ళినప్పుడు కూడా కారులో కూడా మీరు వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళారు అధ్యక్ష. భయం అనేది ఎప్పుడు మీరు చూపించలేదు. అది మా లాంటి యువ ఎమ్మెల్యేలకు ఒక ఆదర్శాన్ని సభాముఖం తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ సభ సాక్షిగా నేను మిమ్మల్ని కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నేను పుట్టిననాటికే అన్న NTR ముఖ్యమంత్రి అధ్యక్ష. నేను పెరుగుతున్న వయసులో శాసనసభను చూసి పెరిగిన వ్యక్తులు. ఇక్కడ చాలా మంది సీనియర్లు మాట్లాడే విధానం చూసాం. రాత్రి 2-3 వరకు కూడా శాసనసభలో చర్చలు జరిగేది అధ్యక్ష. ఒక స్పిరిట్ ఉండేది అధ్యక్ష. వ్యక్తిగతంగా ఎవరు తిట్టుకునేవారు కాదు అధ్యక్ష, సబ్జెక్ట్ మీద మాట్లాడారు. అది అయిన తర్వాత బయటికి వెళ్ళి అంటే అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ శాసనసభ్యులు కూర్చుని టీ తాగే రోజులు అధ్యక్ష. మళ్ళా ఇష్యూ గురించి బయట కూడా చర్చించారు. దానివల్ల గతంలో మన చేసిన చట్టాలన్నీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం చాలా పనికొచ్చినాయి అధ్యక్ష. ఆ స్పిరిట్ ఉండేది, ఆ డిస్కషన్ అనేది ఉండేది అధ్యక్ష. అది చాలా చాలా అవసరం అధ్యక్ష. ఈరోజు ప్రతిపక్షం ఇక్కడ లేదు, ఎందుకు రావట్లేదు అనేది వాళ్ళకి వదిలేద్దాం. కానీ వాస్తవ సభ్యులుగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి వివరించి మంచి డిబేట్ జరగాలి, దానికి మీ సహకారం ఉండాలని ఈ సభాముఖం కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంతేకాకుండా ఒక IT శాఖ మంత్రిగా నేను పక్క రాష్ట్ర శాసన సభలను చూశాను. అక్కడ డిజిటైజేషన్ పెద్ద ఎత్తున చేశారు అధ్యక్ష. మన సభలో చూస్తే ఇంకా కాగితాలు కనపడుతున్నాయి. సో డిజిటైజేషన్ అయ్యన్న పాత్రుడు గారు మీ నాయకత్వంలో శాసనసభను మొత్తం డిజిటైజ్ చేయాలని నేను కోరుతున్నా అధ్యక్ష. అంతేకాకుండా మీరు పార్లమెంట్ సభ్యులుగా చేశారు. పార్లమెంట్ ప్రాక్టీసెస్ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఏమైనా ఉంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ చాలా మంది మేము ఉన్నాం, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేసి అంటే ప్రాక్టీసెస్ ఎలా ఉండాలి, క్వాలిటీ ఆఫ్ డిబేట్ ఎలా పెరగాలి, ఒక బిల్ ప్రవేశపెడితే అందరం ఆయిజో నేజ్ కాకుండా అవసరమైతే చర్చ జరగాలి, సవరణలు తీసుకొచ్చి ఆ సవరణల పైన కూడా ఓటింగ్ జరగాలని బలంగా నమ్మే వ్యక్తిని నేను అధ్యక్ష. దానికి మీ డైరెక్షన్ ఉంటుందని ఈ సభాముఖంగా కోరుకుంటూ, వాస్తవం మిమ్మల్ని అక్కడ మీరు ఈరోజు అక్కడ కూర్చుంటున్నారంటే మీ నోరు కట్టేశారన్న బాధ ఒకటి ఉంది అధ్యక్ష. కానీ విట్ ఉండాలి, పెద్దలందరూ చాలా మంది మాట్లాడారు. ఆ విట్ నేచర్తోనే సభ జరగాల్సిన అవసరం ఉంది. విట్టిగా జరిగితే ఎన్ని గంటలైనా ఇక్కడ చర్చిస్తాం, ఎన్ని గంటలైనా మనం మాడడానికి అవకాశం ఉంటుంది. అది మీరు కోల్పోకూడదని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ, మళ్ళీ అధ్యక్ష పిలిచే అవకాశం, మిమ్మల్ని పిలిచే అవకాశం నాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ అన్నకి, బీజేపీ నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సమయాభావం ఉంది, చాలా మంది మాట్లాడాలని వ్యక్తపరిచినప్పటికీ ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసింది ఉంది. ఈలోపు నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి కాబట్టి వారు మాట్లాడే ముందు ఒక్క 4-5 నిమిషాలు నేను సభకి నమస్కారం. ఈరోజు ఈ సభలో నేను ఇలా కూర్చోగలిగి మాట్లాడటానికి ముఖ్య కారకులైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేనాని
పవన్ కళ్యాణ్ గారికి మరి రాజు గారు కోప్పడతారు. మనస్ఫూర్తిగా మీరు చెప్పకపోయినా చెప్పేవాడిని. ప్రధాని నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, అలాగే నాకెంతో సహకరించిన శాసనసభ్యులకు, ఎంత చేసినా మోడెస్ట్గా ఏమీ తెలియనట్టుండే ఇందాక చెప్పిన నా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శాసనసభ, ప్రజాస్వామ్యంలో శాసనసభ అంటే డెమోక్రసీకి బ్యాక్ బోనే శాసనసభ. మరి గతంలో ఎందరో, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, వావిలాల గోపాలకృష్ణ గారు, తరిబెల్లి నాగిరెడ్డి గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఎందరో నీలం సంజీవ్ రెడ్డి గారు, టీవీజీ రాజు గారు, ఎందరో మహానుభావులు ఎన్నో చట్టాలు చేసిన సభ. ఎవరైనా ప్రజల ఆకాంక్షలకి ఇక్కడే దానికి చట్టరూపం రావటం, దానివల్ల ప్రజల జీవితాలు వెలుగులోకి వెళ్ళటం, ఎందరో మహానుభావులు ఇక్కడ ఉన్నారు. ఆ పరంపరలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి సంక్షేమం అనే దాన్ని ఒక కొత్త ఒరవడి సృష్టించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంక్షేమం యొక్క విలువ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఊరికనే స్లోగన్తో కాకుండా పరిపూర్ణంగా ఆయన విశ్వసించి మరి గొప్ప సంస్కరణలు చేపట్టి ప్రజామోదంతో, సభ్యుల ఆమోదంతో మరి ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది ఈ సభ. ఆ పరంపరని కొనసాగిస్తూ ఆ బావుటాన్ని నిరంతరం వెలిగిస్తున్న మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి కూడా ఎన్నో చట్టాలు ఇక్కడికి తీసుకొచ్చి మనం ముందుకెళ్తున్నాం. మరి అటువంటి మహానుభావులు ఎందరో మరి మాట్లాడిన ఈ అసెంబ్లీలో మరి గత 5 సంవత్సరాల్లో భాష మారిపోయింది. అతి దారుణంగా శాసనసభలో ఒక వ్యక్తులు ఇలాగ మాట్లాడతారా అని ఎంతో జుగుప్స కలిగించే విధంగా మాట్లాడారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీరు చూడండి, ఆ 1 బయటపడ్డారు, కానీ అందులో 99% జుగుప్సాకరంగా మాట్లాడిన వారందరినీ అతి ఎక్కువ ఓట్ల తేడాతో, వేలాది వేల ఓట్ల తేడాతో ప్రజలు ఓడించారు. దట్ ఈస్ డెమోక్రసీ. సో ఒక బుద్ధి చెప్పారు, మీరు ఏం మాట్లాడతారో మేము అబ్జర్వ్ చేస్తున్నాం, ప్రతిదీ మేము చూస్తున్నాం, మనకు తగ్గ శిక్ష విధించేది ఓటర్లే అని చెప్పి వారు చెప్పకనే చాలా స్పష్టంగా చెప్పారు. మరి అది అర్థం చేసుకోలేక చిన్నపిల్లోడు చందమామ కోసం మారాన్ చేసినట్టు ప్రజలు ఇవ్వలేదు. దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరైనా ఏం చేయగలరు? ప్రజలు వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇవ్వని హోదా గురించి ప్రజలను ఏమన్నా అంటే ప్రజలను అనుకోండి, కానీ మరి చట్టాలో లేని దాని గురించి మారాన్ చేయటం అనేది ప్రతిపక్ష పార్టీకి భావ్యం కాదు. మరి ఈరోజు ఆ పార్టీ ముఖ్య కార్యదర్శి విజయసాయిరెడ్డి గారు చక్కటి ట్వీట్ కూడా ఇచ్చారు, నన్ను అభినందిస్తూ. మరి సభ సజావుగా జరిగే విధంగా మీరు గతాన్ని గుర్తుపెట్టుకోకుండా చాలా బాగా నడిపిస్తారని చెప్పి ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ స్టేట్మెంట్. మరి అలాగే ఈ చందమామ మారాలు మానేసి ఇందాక మా అచ్చెన్నాయుడు గారు కోరుకున్నట్టు ఒక్కరోజు కాదు ఎక్కువ రోజులు ఇక్కడికి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు మైక్ ఇవ్వట్లేదు అంటే ఒకసారి వచ్చి చూస్తే కదా తెలిసి ఇది మైక్ ఇస్తున్నారో లేదో. రాకుండానే నాకు మైక్ ఇవ్వట్లేదంటే డెఫినెట్గా 11 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వారికి ఉన్న సమయం డెఫినెట్గా వారికి ఇవ్వటం జరుగుతుంది.
ఇంట్లోనే సెట్టింగ్ వేసుకుని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంత వైభవంగా అసెంబ్లీ హాల్ ఉన్నప్పుడు వారు ఇక్కడికి వచ్చి తప్పనిసరిగా కుసంస్కారులు కాదు, మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఇటువంటి చెత్త భాషని ప్రోత్సహించే వ్యక్తి కాదు, అగౌరవపరిచే వ్యక్తి కూడా కాదు. కాబట్టి నేను గతంలో కూడా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తోటి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో వారికి తెలియజేయడం కూడా జరిగింది, మీరు రండి అసెంబ్లీకి కంపల్సరీగా అని. ఇప్పుడు ఉపసభాపతిగా కూడా అత్యున్నత విలువలు పాటిస్తూ మీరు హోదా మర్చిపోండి, ఎందుకంటే నాకు తెలిసిన న్యాయ పరిజ్ఞానంలో ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు, మారం మానేసి వచ్చేయండి అసెంబ్లీకి, ఇది గౌరవ సభ, తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తామని చెప్పి ప్రతిపక్షానికి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నేను ఎంపీగా ఎన్నికైనప్పుడు పెద్దలు వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి, గురుగారు మీరు నాకు కొన్ని ఎలా నడుచుకోవాలో చెప్పండి అంటే, ఒక్కరోజు కూడా పార్లమెంట్ మనకు కోవలన్ షక్దర్ పుస్తకం కొనుక్కుని ఖాళీగా పెడతావేమో, ఆయన విట్టు ఉంటుంది కదా, చదువు, డిబేట్లో యాక్టివ్గా ఉండు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన దాన్నే నేను 99% అటెండెన్స్ నాది. ఒకరోజు సంతకం పెడతాం మర్చిపోయా, ఒక్కరోజు మటుకు కరోనా వచ్చినప్పుడు వెళ్ళలేకపోయా, 2 రోజులు నేను సభకి అటెండ్ అవ్వలేకపోయాను. సో అందరికీ ఇందాక లోకేష్ గారు కూడా అన్నారు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారని. సో వెంకయ్యనాయుడు గారి సూచనలు కొత్తవారు అందరూ కూడా పాటించాలి. మీరందరూ అందరి శాసనసభ్యులకి కూడా తప్పకుండా మాట్లాడే అవకాశం ఉండాలి అనేది నా అభిమతం కూడా. గతంలో లోక్సభలో ఉన్నప్పుడు కూడా ఒకసారి కూడా మాట్లాడిన వాళ్ళు చాలా పర్సంటేజ్ ఉండేవాళ్ళంటే అప్పుడు లోక్సభాపతి గారితో, ఓం బిర్లా గారితో నేను ఆయనతో చాలా స్నేహంగా ఉండేవాడిని. ఈ అందరికీ మాట్లాడే అవకాశం రావాలి అంటే ఎవరైనా మాట్లాడకపోతే వాళ్ళని వెతికి ఈరోజు నువ్వు మాట్లాడాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేసి కూడా మాట్లాడించారు. అలాగా ఏ ఒక్కరిని కూడా అవకాశం ఉన్నంత వరకు నేను వదలను, కంపల్సరీగా మాట్లాడమనే కోరుకుంటాను. సమయం ఉన్నప్పుడు లైబ్రరీకి వెళ్ళి మరి గతంలో పెద్దలందరూ మాట్లాడిన ఆనిముత్యాలు లాంటి మాటలు, ఆ రోజుల్లో డిబేట్ అంటే నేను పార్లమెంట్ లైబ్రరీలో కూడా చాలా విన్నాను. చాలా కన్స్ట్రక్టివ్గా ఒక నాయకుడు ప్రతిపక్ష నాయకుడిని అద్భుతంగా గౌరవించే విధంగానే మరి సాగేవి. మరి ఈ బూతుల కల్చర్ అనేది అన్ఫార్చునేట్గా ఈ సభలోనే గతంలో జరిగింది. అటువంటిది డెఫినెట్గా రిపీట్ అవ్వదు. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఒక సూచన చేశారు, విమర్శ మరి ఈ సోషల్ మీడియాని కంట్రోల్ చేసే విధంగా ఒక చట్టం అని. ఎందుకంటే సోషల్ భావ వ్యక్తీకరణ వేరు, మరి ఒక స్త్రీలని అవమానకరంగా మాట్లాడటం వేరు. భావ వ్యక్తీకరణ పేరుతో దిగజారిన భాషతో మరి మహిళల్ని అవమానకరంగా మాట్లాడటం అనేది, అది కూడా సభలోనే మాట్లాడటం అనేది అత్యంత హేయం. దానికి తప్పకుండా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది మనందరి బాధ్యత. పెద్దలు చంద్రబాబు నాయుడు గారి అనుమతితో డెఫినెట్గా వీలైనంత త్వరగా సభ్యుల సూచనతో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఆ చట్టం అవసరం ఎంతో ఉంది. కాబట్టి నిన్న వాళ్ళు కోర్టుకు వెళ్ళినా కూడా మరి కోర్టు కూడా దాన్ని వాళ్ళ అభ్యర్థాన్ని తిరస్కరించడం జరిగింది. మమ్మల్ని తిట్టేశారు మీరు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చాలా దారుణంగా న్యాయమూర్తుల గురించి కూడా మాట్లాడారు. ఇట్ ఈస్ హై టైం. తప్పకుండా ఆ చట్టం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని దాని మీద మన సభలో చర్చించి త్వరగా పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టు
ఆ చట్టం వచ్చేలాగా మనందరం సమిష్టిగా కృషి చేద్దాం. ఇక నాకు అయ్యన్న పాత్రుడు గారితో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చారు పెద్దలు, ముఖ్యమంత్రి గారు. మేము ఆల్మోస్ట్ 40 సంవత్సరాలుగా యూనివర్సిటీలో నేను నా చదువు పూర్తవక ముందే అప్పటికే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి కూడా ఆయనతో నాకు ఎంతో స్నేహం. సో అలాగా స్నేహితులు ఇద్దరినీ కూడా మరి ఒకే చోట ఉండేలాగా చేసినందుకు ఈరోజు నా జీవితంలో నిజంగా మర్చిపోలేని రోజు. నాకు ఐఎమ్ లిటిల్ బిట్ ఎమోషనల్. ఈ గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నేను ఆజన్మంతం రుణపడి ఉంటాను. నన్ను అరెస్ట్ చేసినప్పుడు పెద్ద ఆయన డైరెక్ట్గా ఆయనే ఎటువంటి పిఏ లేకుండా నా వైఫ్కి, నా అమ్మాయికి కూడా నేనమ్మా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నానని చెప్పి ఆయనే మాట్లాడి నేను మానిటర్ చేస్తున్నాను, మీరెవరు వర్రీ అవ్వద్దు అని చెప్పి మాట్లాడిన వారికి ఎంతో ధైర్యం చేకూర్చిన మహానుభావుడు ఆయన. ఆయన చేసేది ఎవరికి తెలియని వారు అంతే. ఎప్పుడు ఎవరికి ఏం చేయాలి అనేది ఆయనకి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు అనేది దానికి సజీవ సాక్ష్యం. నేను ఈరోజు మీ ముందు ఈ కుర్చీలో కూర్చోవటం, వారు చెప్పిన విధంగా డెఫినెట్గా మరి కొంత అంటే నా భాషలో ఎప్పుడు కూడా నేను చాలా మాట్లాడలేదు సార్ గతంలో కూడా. కానీ కొంచెం మీరు అన్నట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిన అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు కాదు, సాధ్యం చేసుకుని నేను ఉప సభాపతిగా మరి పూర్తి బాధ్యతలతో, అలాగే శాసన సభ్యులందరితో కూడా నాకు ఇప్పటికే చక్కటి పరిచయం ఉంది. పార్లమెంట్లో కూడా సుమారు అక్కడ ఉన్న 800 మందిలో కనీసం ఒక 400 మందితో పేరు పెట్టి పిలిచే అంత చనువు నాకుంది. సో అందరితో సరదాగా ఉండటం. సో డెఫినెట్గా ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు పెద్దల మాట పూర్తిగా పాటించాలి. సో కుర్చీలో లేనప్పుడు అఫ్కోర్స్ మీడియా ముందు కాదు, డెఫినెట్గా నేను ఎప్పట్లాగానే, అంటే చాలామంది నోరు కట్టేశారు అది ఇది అంటున్నారు, కానీ లేదు అంటే అదుపులో పెట్టుకోవటమే తప్ప కట్టు కూర్చోవలసిన అవసరం లేదని చెప్పి కొంతమంది మిత్రులు కూడా చెప్పారు. సో నిష్పక్షపాతంగా సభని ముందుకు నడిపించడంలో సీనియర్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్స్, మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మిత్రుడు కుర్రోల్లో కనపడతాడు ఆయన కామినేని శ్రీనివాస్ గారు, వాళ్ళందరి డైరెక్షన్లో ముఖ్యమంత్రి గారి అంచనాలకు అనుగుణంగా పనిచేసే శక్తి భగవంతుడు వెంకటేశ్వర స్వామి నాకు ఇవ్వాలని చెప్పి ఈ పదవి కూడా మరి నేను కోరుకున్న దేవుడు ఆయనకి ఇష్టమైన భక్తుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా నాకు అందించారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ సభకు నమస్కారం. ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్టు. ఈరోజు కొండపల్లి శ్రీనివాసరావు గారు, టీజీ భరత్ గారు, గొట్టిపాటి రవికుమార్ గారు ప్రభుత్వం 5 నూతన విధానాలపై ప్రకటనలు చేశారు. ఈరోజు ఉదయం చాలామంది సభ్యులు ఆ విధానాలపై కూడా మాట్లాడారు. ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాటి గురించి మనందరికీ విశదీకరిస్తారు. అధ్యక్ష, మొట్టమొదటిసారి మీ అధ్యక్షతన ఈరోజు ఒక 6 పాలసీలు
రాబోయే రోజుల్లో ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోయే ఈ 6 పాలసీస్ అన్ని కూడా ఇక్కడ చర్చించుకుంటున్నాం. చాలా మంది సభ్యులు ఇప్పటికే దీనిపైన వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. ఈ 6 పాలసీలు చూస్తే ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0, ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ 4.0, ఏపీ ప్రైవేట్ పార్క్స్ పాలసీ 4.0, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 4.0. ఈ 6 పాలసీలు మనం ఈరోజు హౌస్లో చర్చించుకుంటున్నాం. ఇటీవల కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసిన తర్వాత గడిచిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చే పరిస్థితి లేదు. వచ్చిన ఇన్వెస్ట్మెంట్ కూడా ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కూడా సంపద సృష్టించాలంటే ఇండస్ట్రీ రావాలి. అదే సమయంలో సర్వీస్ సెక్టర్ కూడా బాగా అభివృద్ధి కావాలి. దీనికి చాలా మంది పారిశ్రామికవేత్తలు వచ్చి ఏదైతే వ్యవసాయంలో కూడా వ్యవసాయ ఆధార పరిశ్రమ కూడా పెట్టి రైతులకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అది జరిగినప్పుడే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టించబడితే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే పేదవాళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళను కూడా ముందుకు తీసుకుపోయే ఆలోచించడానికి దోహదం చేస్తుంది. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇందుకే ఈరోజు ఈ 5 పాలసీల వల్ల, ఈ 6 పాలసీల వల్ల కొంతవరకు ఇది అవుతుంది. ఇంకా కొన్ని పాలసీలు తీసుకొస్తున్నాం. అన్ని కూడా ట్రాన్స్పరెంట్గా ఎక్కడికక్కడ పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. 14-19 దిశ క్షుణ్ణంగా చెప్తున్నా. ఆ రోజు ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీస్ అన్ని తీసుకొచ్చాం. చాలా వరకు పెట్టుబడులు ఆకర్షించాం. ఆ రోజు మీరు చూస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు కియా మోటార్స్ అయితే ప్రారంభించడమే కాకుండా మొదటి కారు అప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్లోకి వచ్చింది. ఈరోజు కియా మోటార్స్ అనేది ఒక మంచి బ్రాండ్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అదే మరి సెమ్కార్ ఎనర్జీ కానీ, హీరో మోటార్స్ కానీ, ఇంకో పక్క రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ కానీ, పైనీర్ అల్యూమినియం కానీ, అమర్ రాజా ఇలాంటి అనేక ఇండస్ట్రీస్ వచ్చాయి. ఇంకొక పక్క దిశ ఆ రోజు చూస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే గడచిన 5 సంవత్సరాలుగా ఒక్క పెట్టుబడి 5,000 కోట్ల పైన ఒక్క పైసా వచ్చినట్టు ఎక్కడ కనపడే పరిస్థితి లేకుండా పోయింది. 227 ప్రాజెక్టులు ఎంఓయూలు చేసి ఈ ఆనాటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల లేకపోతే వ్యతిరేకత వల్ల ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన దేశ ఇండస్ట్రీ కూడా మనుగడ సాధించలేకపోయారు. ఇంకో పక్కన ఇన్సెంటివ్ చూస్తే 14-19లో 3,900 కోట్ల రూపాయలు ఇండస్ట్రీకి ఇన్సెంటివ్స్ ఇస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 1,900 కోట్లు ఇచ్చి మొత్తం అప్పులు పెట్టి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎల్ఐ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ పిఎల్ఐ స్కీమ్లో దగ్గర 1,28,000 కోట్ల రూపాయలు వాళ్ళు గ్రాంట్ ఇచ్చే పరిస్థితికి వస్తే దీనివల్ల 8,50,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి దీన్ని ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే అధ్యక్ష ఒక్క విషయం ఎక్కువ సభ్యులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక సంస్కరణ రాకమునుపు 1991 కంటే ముందు పెద్దగా పెట్టుబడులు వచ్చేటివి కాదు. ప్రభుత్వాలే ఆ రోజు లైసెన్సులు ఇచ్చేటివి, వాళ్ళు మాత్రం ఇండస్ట్రీ పెట్టేవాళ్ళు. అందుకే పెద్ద ఎత్తున నిరసన తెలియజేసేవాళ్ళు లైసెన్స్ రాజ్యాన్ని. అలాంటిది ఆర్థిక సంస్కరణలు 91 రావడం,
ఆ ఆర్థిక సంస్కరణని మన దేశం అందిపుచ్చుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ భారతదేశం తీసుకున్నాం. దానివల్ల కూడా ఇదే శాసనసభ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని చర్చలు చేశాం. ఐటీని ప్రోత్సహించాం. ఈరోజు ప్రపంచంలో 4 ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటే అందులో ఒకరు ఇండియన్ ఉంటారు. ఇండియన్స్లో మీరు చూస్తే 100 మందిలో 35% తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చూపించిన విషయం. ఏదైతే ఐటీని అడాప్ట్ చేసుకున్నామో దానివల్ల ఈరోజు మన వాళ్ళందరూ ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఐటీ, క్లౌడ్ వరకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు డెవలప్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ మనకు వచ్చింది. ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యారు. ఈరోజు ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వికసిత్ భారత్ తయారు చేశారు. 2047 విజన్ తయారు చేశారు. అందులో చాలా స్పష్టమైనటువంటి ఒక విధానం పెట్టుకొని ముందుకు పోతున్నాం. 2047కి భారతదేశం అగ్రదేశాలు, అభివృద్ధి చెందిన దేశంగా తయారు కావడమే కాకుండా ప్రపంచంలోనే నెంబర్ 1 కానీ నెంబర్ 2 స్థానానికి వచ్చే అవకాశం ఉంది. ఇది మనందరం కానీ పనిచేయగలిగితే ఇది సాధ్యం. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలనేది మన సంకల్పం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ దిశగానే ఈ 6-7 పాలసీలు తీసుకొచ్చాం. ఇంకొక పక్క 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని, ఉద్యోగాలు అనేది మొదటి ప్రాధాన్యత పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం. ఇది కాకుండా ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 14-19లో 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా వచ్చాం. ఒక్క సంవత్సరం మాత్రం, మొదటి సంవత్సరం గుజరాత్ 1 వస్తే మనం 2nd వచ్చాం. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రావాలని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలని, అది కాకుండా ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం చూస్తే బ్రాండెడ్ ప్రోడక్ట్స్ లేవు. దీనివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం అనుకున్నది చేయలేకపోతున్నాం. అదే మరిగా ప్రోడక్ట్ పర్ఫెక్షన్కి కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అన్నింటికంటే ముఖ్యంగా ఒకప్పుడు ఒక స్లోగన్ ఇచ్చాం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఈరోజు ఈ సభ ద్వారా ఒక స్లోగన్ ఇస్తున్నాం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. అది సాధ్యం. అది ఈ సభ ద్వారానే ప్రారంభిస్తాం, సాధించి చేరుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పం మనం కానీ జయప్రదం చేయడం కోసం మనం ముందుకు పోతే ఏదైనా సాధ్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈడీపీ పెడితే దాన్ని కూడా తీసేశారు. మళ్ళా ఈరోజు ఈడీపీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇదే కాకుండా కొన్ని అనుభవాలతో చాలా మార్పులు, చేర్పులు ఇవన్నీ తీసుకొస్తున్నాం. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెడితే అలాంటి ఇన్వెస్ట్మెంట్ని త్వరితగతిన చేయడానికి ఒక సీనియర్ ఆఫీసర్ని ఎస్కార్ట్ ఆఫీసర్గా కూడా పెట్టి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ప్రాజెక్ట్ ఏమాత్రం డిలే కాకుండా అనుకున్న టైంకే పూర్తి చేసే విధంగా ఆలోచిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తూ ఉంది, ఎవరైనా పెట్టుబడులు పెట్టాలని వస్తే వాళ్ళని పార్ట్నర్స్గా మనం అనుకున్నప్పుడు వారి బిజినెస్ కూడా సుజావుగా జరిగే అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా సింగిల్ డెస్క్ పోర్టల్ తీసుకొస్తున్నాం. అప్రూవల్స్ అన్నీ రియల్ టైంలో ఇస్తాం. అవసరమైతే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఫెసిలిటీ కూడా ఇచ్చి ఏదైనా కానీ మామూలు విషయాలైతే ఆటోమేటిక్గా క్లియర్ చేసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఇండస్ట్రీస్ కూడా
ఒక పక్క ఎంఎస్ఎంఈని ప్రోత్సహిస్తూనే ఎవరైతే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టగలుగుతారో వారందరినీ కూడా మాట్లాడుతున్నాం. కొంచెం ఫలితాలు కూడా సక్రమంగా వచ్చే పరిస్థితి వస్తుంది. అవి కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అల్టిమేట్గా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గ్లోబల్ డెస్టినేషన్గా తయారు చేయాలనేది మనందరి సంకల్పం కావాలి. నేను అందుకే మొన్న కూడా ఒక మాట అన్నాను, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. మీరు ఎక్కడున్న డిస్టెన్స్ అనేది మీ కన్స్ట్రైంట్ కాదు. ఇక్కడుండి కంపెనీ ఫ్లోట్ చేసి ప్రపంచానికి సేవలు అందించే అవకాశం వస్తుంది. అలాంటి ఆలోచన విధానంతో ముందుకు పోవడానికే ఈరోజు 6 పాలసీలు తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ.